ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృత్తిక మేషంలో ఉంటే 1వ పాదం వరకు, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ రకంగా నక్షత్రరీత్యా, రాశిరీత్యా వారికి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం, అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఏమిటి? రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, మరియు ఏ దేవత ఆరాధన, గ్రహ ఆరాధన, గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2022 సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాల్ని మీరు 2 విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 12 వరకు గ్రహాలన్నీ ఒక రాశుల్లో ఉంటే ఏప్రిల్ 12 నుంచి మారుతున్నాయి. ఇది సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఈ యొక్క విషయాలను మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. మరి ఈ 2022 సంవత్సరంలో ఏప్రిల్కి ముందు, ఏప్రిల్ తర్వాత ఉండేటువంటి నక్షత్ర సంబంధంగా చూసుకున్నట్లయితే మీకు ఉత్తర నక్షత్రం ఏదైతుందో 2, 3, 4 పాదాల వారికి ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ సంబంధించినటువంటి విషయాల్లోని చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ విదేశీ సంబంధించిన విషయాల్లో, అలాగే పర్టికులర్గా ఉత్తర నక్షత్రం వాళ్ళకి, అంటే మిగతా రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది, బట్ వీరికి ఇంకా పాజిటివ్గా ఉంటుంది ఉత్తర నక్షత్రం వారికి. ఉత్తర ఫాల్గుని అని కూడా అంటారు దాన్ని. ఇక హస్త నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే మీకు ప్రత్యేకంగా ఈ చేస్తున్నటువంటి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఏదైనా ఒక కోరిక నెరవేర్చుకునే విషయంలో కావచ్చు, ఒక డిజైర్ నెరవేరడం, మీరు చేస్తున్న ప్రయత్నం ఒక్కోసారి 90%కి వచ్చి అయిపోయిందండి అంటూ ఉంటారు కొంతమంది. సినిమా ఫీల్డ్కి సంబంధించినవి కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఎనీథింగ్ గుర్తుపెట్టుకోండి, 90% దగ్గర అయిపోయిందండి, 95% దగ్గర అయిపోయింది అంటూ ఉంటారు. అవి మీకు నెరవేరాలి. ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పి చూసినట్లయితే ముందుగా ఏప్రిల్ 12 వరకు మీరు చేసే ప్రయత్నం నెరవేరాలి అంటే మీరు చేయవలసినటువంటిది సింపుల్గా నవగ్రహాలు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు దీపారాధన చేయండి. తెల్ల నువ్వుల్ని దానంగా ఇవ్వండి, లేదా నూనె శివాలయంలో దీపారాధనకి ఇవ్వండి. అప్పుడు మీకు సక్సెస్ అవుతుంది. ఇక ఏప్రిల్ 12 తర్వాత అంటారా, ఖచ్చితంగా సక్సెస్ రేట్ పెరుగుతుంది హస్త నక్షత్రం వారికి. అలాగే చిత్తా 1, 2 పాదాలు కూడా ఉన్నాయనుకున్నాం. చిత్తా 1, 2 పాదాల వారికి ప్రత్యేకంగా మీకు ఏదైతే ఒక రీసెర్చ్లో లేనట్లయితే ఒక కొత్త అంశాన్ని కనిపెట్టేటువంటి దాంట్లో ఉంటారో మీరు ఖచ్చితంగా కనిపెట్టి తీరుతారు. ప్లస్ కొంత ఏదో తెలియని ఒక వైరాగ్యము, ఇవన్నీ కూడా ఏప్రిల్ 12 నుంచి తొలగిపోతాయి మీకు. ఇక టోటల్గా ఈ రాశి వారికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 12 వరకు బ్రహ్మాండంగా ఉంది, అందులో సందేహం లేదు. ఏప్రిల్ 12 తర్వాత వ్యాపారపరంగా యోగాలు ఉన్నాయి. కాకపోతే కొంత కమ్యూనికేట్ చేసేటప్పుడు సిబ్లింగ్స్తోని, మీకు తెలిసిన వారితో వాట్సాపింగ్ మెసేజ్ కావచ్చు, మెయిలింగ్ కావచ్చు, ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. రుణ విముక్తి యోగము యాక్టివేషన్లో ఉందంటే రుణాలు ఏదైనా తీసేసుకోవాలనుకుంటే క్లియర్ చేసుకోవడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 12 తర్వాత కొంచెం మీరు ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి, ఈ 3 నక్షత్రాల వారు కూడా. అయితే ఇక్కడ పర్టికులర్గా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 3 నక్షత్రాల వాళ్ళు, అంటే ఉత్తర ఫాల్గుని 2, 3, 4, హస్త, చిత్తా 1, 2 వీరు పర్టికులర్గా ఏప్రిల్ 12 తర్వాత పవర్ రిలేటెడ్ వర్క్స్ చేసే విషయంలోని, అలాగే వాహనాల మీద వెళ్ళేటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. వేగంగా వాహనాన్ని నడపకూడదు.
సడన్ నిర్ణయాలు తీసుకుంటాం ఒక్కోసారి. తీసేసుకున్నాక అనిపిస్తుంది, అయ్యో ఈ నిర్ణయం తీసుకున్నాను, అనవసరంగా నేను నిర్ణయం తీసుకున్నానేమో అనేటువంటిది. ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కనుక చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి నామము లేదా విష్ణు సహస్రనామాలు చేయండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ, రాహు, శనికేతు గ్రహాల దగ్గర మంగళ, శని, బుధవారాలు లేదా శుక్రవారాలు మీరు ఈ దీపారాధన చేస్తుండండి. అన్ని విధాలా బాగుంటుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటున్నానంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని ఎలా చూస్తాము అంటే మీరు జన్మించినటువంటి డేట్ని, మంత్ని, ఇయర్ని తీసుకొని, సమయాన్ని కూడా తీసుకొని, లగ్నం ఎక్కడ పడింది, ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం చూడండి, బయటికి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది, లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం, మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం. మనం సిద్ధంగానే ఉన్నాం కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు, బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం, లేదా స్లోగా వెళ్ళొస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం. అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది. అనుకూలంగా ఉంది గోచారం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. అయ్యో నిన్నే అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు. అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము, లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం, అస్సలు సపోర్ట్ చేయకపోవడం, 3 విధాలుగా ఉంటాయి గ్రహాలు. అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఏ ఎనర్జీ కావాలి, ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఎంతసేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయంగానో అలా కాదు, ఎనర్జీ కావాలి. ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది, పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.